అదిరే అభి సడన్ గా పొలిటీషియన్ అయిపోయాడండి. ఈ మధ్య స్పీచ్లు కూడా ఇచ్చేస్తున్నాడు. పదండి ఆ స్పీచ్ విందాం. లెట్స్ కాల్ పరాదిరే అభి అండ్ హిస్ టీమ్. నా పేరు సర్వమంగళం. నన్ను నమ్ముకుంటే సర్వం మంగళం. నేనెంత పెద్దదోనో నాకే తెలీదు. నా పార్టీ వాళ్ళకి తెలుసు కాబట్టి టికెట్ ఇచ్చారు. ఇంతకీ పిఏ ఎక్కడా? పిఏ అలా పిలవకండి సార్, పిఏ అని పిలవండి. ఏంది ఫోన్లు వచ్చినాయేమన్నా? సార్ ఫోన్ వస్తుంది. ఎక్కడ నుండి ఫోను? ఢిల్లీ నుంచి సార్. అల్లా ఏంది? నా పార్టీ మారితే నా ₹1,00,00,000 ఇస్తావా? ఏరా ఎదవ ఎట్ట కనిపిస్తున్నారా నీకు? ₹1,00,00,000 ఇస్తే పార్టీ మారుతానా? 1,116 ఇచ్చే నాకు సెంటిమెంట్ ఫిగర్ అబ్బా మార్చేస్తాను. కండు రెడీ చేసేసుకో. ఇవాళ ప్రోగ్రామ్ ఏందిరా? సార్ ఈ రోజు ప్రోగ్రామ్ వచ్చేసి పూరి జగన్నాథ్. పూరి జగన్నాథ్ అంటే మన హార్ట్ అటాక్ అని మొన్న సినిమా తీశాడు కుర్రాళ్ళతో. ఆ ముద్దు పెట్టుకుంటే 100 క్యాలరీలు ఏదో కరుగుతాయి అన్నాడు ఆయనేనా? సార్ పూరి జగన్నాథ్. అదే లేవో గడ్డం పెట్టుకుని హీరోలా ఉంటాడు కానీ డైరెక్షన్ చేస్తా ఉంటాడు మనిషి ఆయనే కదా? అది కాదు సార్, పూరి జగన్నాథ్ గుడి. పూరి జగన్నాథ్ అప్పుడు గుడి కట్టించారా? పూరి జగన్నాథ్ దేవుడికి గుడి కడుతున్నారు సార్. పూరి జగన్నాథ్ అనే దేవుడు కూడా ఉన్నాడా? నేను ఉత్త డైరెక్టర్ ఉన్నాడు అనుకున్నాను. దేవుడి గుడి ప్రారంభోత్సవానికి వెళ్ళాలి కదా, అదే చెప్తున్నాను సార్. దేవుడి ప్రారంభోత్సవానికి వెళ్ళాలంటే మరి స్పీచ్ పెట్టుకోవాలిగా. నేను రెడీ. స్పీచ్ రెడీ చేసుకో నువ్వు. ఏమండి మీరు ఇంటి దగ్గర ఒకటి మర్చిపోయొచ్చారండి. ఇంటి దగ్గర మర్చిపోయానా? ఏం మర్చిపోయాను నేను? ఇంటి దగ్గర ఒకటి మర్చిపోయొచ్చారండి. పొద్దున ముద్దు పెట్టుకోవడం మర్చిపోయాను. అది పెట్టడానికి అక్కడ చాలా మంది ఉన్నారులే. ఫైల్స్ హాస్పిటల్ చూపించుకోరా ఇల్లు. అయి కాదు బావా, ఈ ఫైల్స్. ఫైల్స్ మర్చిపోయానా? వారని బండ బడ ఫైల్స్ మర్చిపోతే ఇంటి నుంచి ఇక్కడ దాకా వచ్చి ఇస్తావా? అట్టంటే నేను పొద్దున డాయర్ మర్చిపోయి తెచ్చిచ్చావా? బావా నాకు పద్మశ్రీ కావాలి. పద్మశ్రీ. పద్మశ్రీయా? పద్మశ్రీ అంటే అది మిఠాయి కొట్టులో దొరికే మిఠాయి అనుకుంటున్నారా? ఎందుకు ఇవ్వాలరా నీకు పద్మశ్రీ? వామ్మో, చిన్న చిన్న బట్టలు వేసుకున్న వాళ్ళకి ఇస్తున్నారు కదా, వాళ్ళకి ఇస్తున్నారు కానీ పెద్ద పెద్ద బట్టలు వేసుకున్న వాళ్ళకి నాకు ఈరా? చిన్న చిన్న బట్టలు వేసుకునేటోళ్ళకి పద్మశ్రీలు ఇవ్వాలంటే ఇక్కడ చాలా మందికి ఇవ్వాలయ్యా. కనీసం నన్ను పూరి జగన్నాథ్ గారి సినిమాలో హీరోగా ఇంట్రడ్యూస్ చేయ బావా. ఇంట్రడ్యూసింగ్ బాగుంటది హీరో గారు. హీరోగా ఇంట్రడ్యూస్ చేయాలా? హీరో కావాలంటే దానికి బ్యాక్గ్రౌండ్ ఉండాలా ఎదవా? బావా మన ఇంటి దగ్గర పెద్ద గ్రౌండ్ ఉంది, అందులో రోజు నేను క్రికెట్ ఆటలా. బ్యాక్గ్రౌండ్ అంటే బ్యాక్ లో ఉన్న గ్రౌండ్ కాదురా సన్నాసి. బ్యాక్గ్రౌండ్ అంటే స్ట్రాంగ్ సపోర్ట్ ఉండాలని చెప్తున్నా. బావా ఇటువైపు నువ్వు ఉన్నావో, ఇటువైపు మా అక్కుంది. ఏమంటావా? ఏంటండి మీరు నా తమ్మునికి ఏం తక్కువ చెప్పు? మేకప్ తీసేస్తే సేమ్ నా కలరే ఉంటాడు. హీరో చేస్తే ఏమైపోయింది? ఆగో, మా అక్క గ్లామర్ ఎంత గ్లామర్ తెలుసా? వయసులో ఉన్నప్పుడు కొంచెం ముందు వస్తే రోజమ్మ ప్లేస్ లో ఉండేది. ఇదిగో పిఏ, నువ్వు పీకిన కాదు సార్ కానీ నువ్వు పో. నా తమ్ముడు ఉన్నాడు ఇక్కడ. హోమ్ మినిస్టర్ ఆర్డర్ అయ్యా. ఏ మినిస్టర్ ఏం చేయలేండు, వెళ్ళిపో. గుడి ప్రారంభోత్సవం కోసం మనం స్పీచ్ తయారు చేసాము. మరి ఇప్పుడు ఏంటంటే ఎక్కడికి వెళ్ళాలి? అక్కడికి వెళ్ళిన తర్వాత స్పీచ్ ఉంటది. ఏదో ఒకటి చేసేసి ఇదే కవర్ చేసి మాట్లాడు. అరే యదవా, రాజకీయం అంటేనే అదిరా. రా అంటే రాక్షసంగా, జా అంటే జనాలకి, కీ అంటే కీడు చేసే, ఎం అంటే యంత్రాంగం. దాంట్లో నేను చాలా పెద్ద దిట్టను గానీ పద ఈ స్పీచ్ తో దాన్ని కవర్ చేద్దాం. ఎక్కడా ప్రారంభోత్సవం? మీరు కామన్ గా ఏ ప్రారంభోత్సవానికి పోయినా రిబ్బన్ కట్ చేయాలి, కానీ ఇక్కడ ఈ గుడ్డ లాగేస్తే చాలు సార్. గుడ్డ లాగేస్తే సరిపోతుందా? మా బావకి అలవాటే గుడ్డ లాగటం. ఈ గుడ్డ లాగేస్తే ప్రారంభోత్సవం అయిపోయినట్టు సార్. శ్మశానం ప్రారంభోత్సవానికి నన్ను పిలిచిందే. ఈ ప్రారంభోత్సవానికి విచ్చేసిన అందరికీ నమస్కారం. బండబడి ఆడరే. ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం అంటే అది పూర్వజన్మ సుకృతం. అరే శ్మశానం రాదే. ఊళ్ళో ప్రతి ఒక్కరూ ఇక్కడికి తప్పకుండా వస్తూ పోతుండాలా. బావా పోయిన వాళ్ళు ఇక్కడికి వస్తారు, ఇక్కడికి వస్తే ఆడికి పోరు. ఈ పుణ్యస్థలం దినదినాభివృద్ధి చెంది ఊరంతా విస్తరించాలి. ముసలోళ్ళకు మనవే, ఇంట్లో కూర్చొని రామకృష్ణ అనుకుంటే కాదు, ఇక్కడికి వచ్చి చూడండి దేవుడు దగ్గరగా కనిపిస్తాడు. బావా దగ్గర కనపడటం కాదు, డైరెక్ట్ అక్కడికి వెళ్తున్నారు ఇల్లు.
ఓరే నీ బండ బడ 2 నిమిషాలు లాగరా బాబు, స్పీచ్ కంప్లీట్ చేయని. మీరు ఒక్కరే కాదు, మీ చుట్టుపక్కల వారిని అందరినీ, బంధువుల్ని, మిత్రుల్ని అందరినీ ఇక్కడ తీసుకురావాలా. ఎక్కడికి పోతుంది కానీ ఈ కాగితం తీసేసి ఓన్ స్పీచ్ పెట్టు. సరేలే. హలో హలో, ఏంది సెటప్? బావా మీ సెటప్ అంట, మీ సెటప్. ఏమండి సెటప్ ఏంటి సెటప్? కూర్చోవాలి. వాడు సెటప్ గురించి చెప్తున్నాడు. సెటప్ అంటే జీవితంలో ప్రతి ఒక్కరికి సెటప్ అనేది చాలా అవసరం. నాకు లేదా సెటప్? ఎస్ అంటే నీకు లేదా సెటప్? ఏడుకుంటారు, నీకు లేదా సెటప్? నాగబాబు గారు మీ డ్రెస్ బాగుందండి. ఆ విధంగా ముందుకు పోతుంటే ఆగు బావా, కింద పడతా. ఒక్క నిమిషం. హలో, ఏంది రైడింగ్? బావా రైడింగ్ అయిందంట బావా. మనం ఇక్కడ నుండి లాడ్జింగ్ లో ఎవరు రైడింగ్ చేసిందే? బావకి అలవాటు పోవాలి. ఆ రైడింగ్ కాదు బావా, ఇంట్లో రైడింగ్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మొత్తం తోసిపోయాయంట. డబ్బులన్నీ దోసుకుపోయారా? ఒక్క పైసా లేదంట బావా, మొత్తం సర్వనాశం. సర్లే, ఏం చేస్తాం. టెన్షన్ పడలేదు బావా, అసలు టెన్షన్ లేదు నీలో. ఏంద్రా టెన్షన్ పడేది? ఇంకో 2 నెలల్లో ఎలక్షన్స్ వస్తుండలా, మళ్ళీ సంపాదించుకుందాంలే. బావా ఒకప్పుడు లాగలేరు జనాలు. మనిషిని చూసి ఏం చేస్తున్నాడో ఏం చేయడో చూసి మరి గుద్దుతారు ఓటు. ఏందిరా గుద్దేది? మందు సుక్కా సికను ముక్కా పెడితే ఒక్కటి కాదు 4 ఓట్లు గుద్దుతారు ఈ పిచ్చి జనాలు. అనాథ శరణాలయం కోసం 60 లక్షలు డొనేషన్లు ఇవ్వండి అని చెప్పి గవర్నమెంట్ ద్వారా డబ్బులు వసూలు చేసి నా పెద్ద కొడుకు పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయించినప్పుడు ఏ ఒక్కడు నా పళ్ళు రాలగొట్టాల. ఢిల్లీలో నిర్భయ కేసు కోసం జనాలు నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు నేను ఇక్కడ 4 గుంటలతో రగులుతుంది మొగలి పొద బుస్సు బుస్సు అంటూ రూములో కస్సు బుస్సులాడుతున్నప్పుడు ఏ ఒక్కడు నా పళ్ళు రాలగొట్టల. ఇలాంటి పిచ్చి జనం ఉన్నంత కాలం నా లాంటి రాజకీయ నాయకులకు ఏ భయము లేదు. ఇది కామెడీ స్కిట్. ఓ స్పీచ్లు ఇచ్చేస్తున్నావు, వాళ్ళకి బోర్ కొడుతున్నాడా? ఒరే పిచ్చి సన్నాసి, కామెడీ అయినా ఏదైనా కూడా వాళ్ళు మారినంత కాలం నాలాంటి దుర్మార్గపు రాజకీయ నాయకులు పెరుగుతూనే ఉంటారా. ఏంది బావా ఇంత ముందు ఎవరో టీవీ లీడర్ల మెసేజ్లు ఇస్తున్నావా? ఒరే సన్నాసి, ఇన్ని రోజులు మార్కుల కోసం స్కిట్లు వేసాము, ఇప్పుడు జనాలు మార్పు కోసం స్కిట్ వేయలేమా? మార్పు అనేది మన దగ్గర స్టార్ట్ కావాలా? ఏం నువ్వు బీప్ సౌండ్లలో ఏదో తిట్టేస్తున్నావు నువ్వు. ఇంకొకసారి మీరు పనులు చేయకపోతే మాత్రం మీకు అయితదా? Please welcome the creative master Puri Jagannath garu. అంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోన చెప్పలేక ముట్టే గడిగానే నచ్చితే ఇవ్వచ్చుగా. పూరి మంచి యాక్టర్, మంచి డాన్సర్, మామూలు అసామాన్యుడు, మల్టీ టాలెంటెడ్, టూ మచ్ టాలెంటెడ్. అన్నయ్య నా గురించి ఎక్కువ బిల్డప్ ఇస్తున్నారా అన్నయ్య మీరు? కొంచెం ఫీల్ అయ్యే డాన్స్ చేయడం తప్ప మళ్ళీ చేపిద్దామా? పూరి అంటే నాకు చాలా 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 ఇష్టమే, అది మాటల్లోన చెప్పలేక ముట్టే గడిగానే. మీరు ఈ రోజు చాలా అందంగా కనపడుతున్నారు. ఈ జనరేషన్ మీరు చేసిన సాంగ్ సూపర్ డూపర్. సదాగర్ కోసం కవిత రాశారు. వెయ్యవయ్యా వెయ్యి వెయ్యి. ఆ సౌండ్ కి I love you. ఏముంటుంది